నిజానికి ఈ పేపర్ లీకేజీలు అనేది భారతదేశంలో మొదలైంది కార్పొరేట్ విద్యా విధానం మొదలయ్యాకే. దీనికి కారణం అధికారుల్ని కొనుగోలు చేసి వాళ్లే పేపర్లు లీక్ చేస్తున్నారు. ప్రతి పల్లెల్లోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి డివిజన్లోనూ, ప్రతి వార్డులోనూ ఈ మంట మండించాలి. మండించడానికి తగ్గ నెట్వర్క్ ఉంది. లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ. కాబట్టి అందరూ కలిసి కూర్చుని ఒక పథకం ప్రకారం పెడితే ఈ కమలం నియంత్రాన్ని నియంత్రించడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి చలో పార్లమెంట్ కొంచెం ఉద్రిక్తంగా మారి టీఆర్ గ్యాస్ వదిలారు, అట్లాగే లాఠీ చార్జ్ కూడా జరిగింది విద్యార్థుల మీద. అయ్యా, మీరు నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలు, దాని తాలూకా లీకేజీలు, అలాగే మీరు రిజల్ట్స్ని పదే పదే మార్చి విడుదల చేయటం, వీటి వలన క్రైసిస్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విద్యార్థులు చచ్చిపోతున్నారు. కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి మీ మంత్రి గారిని రాజీనామా చేయించండి. ఆయన నిర్వహణలో జరుపుతున్నటువంటి లోపాలు ఇవన్నీ. రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే రాహుల్ గాంధీ వెళ్ళకపోవడానికి పార్టీ నుంచి ఒక మాట బయటకు వచ్చింది, వీళ్ళు కూడా ఎక్కడో హిందుత్వ లింక్స్ ఉన్నాయి అన్నట్టుగా ఏదో మాట్లాడారు. సోనియా వెళ్ళాడు, ఆయన కేజ్రీవాల్ వెళ్ళాడు కదా స్వయంగా. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ప్రతిపక్షంగా మీ వైపు చూస్తుంది కదా దేశం. మాట్లాడకపోవడం కాంగ్రెస్ పార్టీ తప్పే. సిజేపీ పార్టీ పెడుతున్నటువంటి ప్రెజర్ని తట్టుకోలేక ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గితే ముందు ఇంకా వేరే అన్యాయాల మీద కూడా ప్రశ్నిస్తారు అని మన ప్రభుత్వం ఆలోచిస్తుందా, భయపడుతుంది అనుకో? అదే వాళ్ళ ఆలోచన. అంటే ఇక్కడ అలౌ చేస్తే మిగిలింది చాలా గోల్ అవుతుంది. చలో పార్లమెంట్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ప్రభుత్వంలో కదలిక వచ్చి జేపీ నడ్డానైతే సిజేపీ పార్టీ లీడర్స్ కలిశారు సార్. ఈ డిమాండ్లకు ఏమన్నా ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ముందు అసలు ఆయన రిజైన్ చేయమనండి. ధర్మేంద్ర ప్రధాన్ అయితే అమిత్ షాతో కలిసినట్టయితే ఒక సమాచారం ఉంది సార్. రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మనం? చెప్పలేము. అంటే కదలిక మొదలైంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ప్రపంచానికి చెప్పలేదు ఇప్పటిదాకా. ప్రతిపక్ష పార్టీలు చేయాల్సినటువంటి పనులను సిజేపీ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా సార్? అంటే సిజేపీ అనేది ఒక సింబల్. దాని వెనక జనం మొబిలైజ్ అయ్యారు. దీన్ని వినియోగించుకోవాలి దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు. హలో సార్. హలో సార్. అయితే కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్నటువంటి చలో పార్లమెంట్ కొంచెం ఉద్రిక్తంగా మారి టీఆర్ గ్యాస్ వదిలారు, అట్లాగే లాఠీ చార్జ్ కూడా జరిగింది విద్యార్థుల మీద. ప్రభుత్వం ఎందుకు ఇంకా స్పందించడం లేదు? ఎందుకు రీజన్ ఏదై ఉంటుంది? అంటే కొంత మేరకు తడి తగిలింది వాళ్ళకి. ఓకే, తడి తగిలింది. అందులో భాగంగానే ఈరోజు మొదటిసారి వాళ్ళతో ఒక డైలాగులోకి ఎంటర్ అయ్యారు. నడ్డాని వాళ్ళు కలిశారు. ఈరోజు కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఆ విజ్ఞాపన పత్రంలో వాళ్ళు కోరింది, అంటే నిజానికి మొదటి నుంచి వాళ్ళు కోరుతున్నది ఒకటే. వాళ్ళేమీ ఈ దేశంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని అడగలేదు. ఎందుకు విద్య ఇంత ప్రియంగా మారింది ప్రపంచానికి, అంటే చదువుకోవడం కోసం జీవితాలని నాశనం చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తోంది, ఎందుకు ఈ దేశ ప్రజలకు ఉచితంగా చదువు చెప్పలేకపోతోంది ఈ ప్రభుత్వం, ఇలాంటివి ఏవి అడగలేదు వాళ్ళు. అయ్యా, మీరు నిర్వహిస్తున్నటువంటి పోటీ పరీక్షలు, దాని తాలూకా లీకేజీలు, అలాగే మీరు రిజల్ట్స్ని పదే పదే మార్చి విడుదల చేయటం, వీటి వలన క్రైసిస్లోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి విద్యార్థులు చచ్చిపోతున్నారు. కాబట్టి దానికి నైతిక బాధ్యత వహించి మీ మంత్రి గారిని రాజీనామా చేయించండి. ఆయన నిర్వహణలో జరుపుతున్నటువంటి లోపాలు ఇవన్నీ, జరుగుతున్నటువంటి లోపాలు, దాన్ని పట్టించుకోవాలి. ఆయన పట్టించుకోవటం లేదు, స్పందించడం లేదు. కాబట్టి రిజిగ్నేషన్ అడుగుతున్నాం. అంత మాత్రమే మాట్లాడుతున్నారు వాళ్ళు, అంతకు మించి ఏమీ కోరట్లేదు. దానికి కూడా స్పందించలేదు. 20 రోజులు సోన్మువాంగ్ కూర్చున్నారు అక్కడ నిరాహార దీక్ష. ఆ శిబిరం వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఫైనల్గా నిజానికి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఫ్లూయిడ్లు ఎక్కిస్తున్నారు. కానీ బలవంతంగా ఎక్కించినప్పటికీ కనీసం అదైనా జరిగిందని కొంతమంది అనుకుంటున్నారు బయట. అంటే ఆయన్ని ఇంకేదో చేసి ఆయన్ని వదిలిపెట్టేసి ఆయన ఏదో అయిపోతే ఆ పాపం ఆందోళనకారులకి రుద్దాలి అని కూడా అనుకున్నారు వాళ్ళు. అది జరగలేదు లక్కీగా. తీసుకెళ్ళి ఆయన అక్కడ పెట్టారు. నిజానికి ఆయన మీద అంత వ్యతిరేకత ఎందుకు?
ఆయన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ సమంజసం అనుకుని ఎవరు కూర్చుంటారు హంగర్ స్ట్రైక్ అంటే ఆయన కూర్చున్నాడు. అంత మాత్రం చేత ఆయన మీద బురద జల్లితే ఎలాగా? ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్ చాలా యుద్ధ ప్రాతిపదిక మీద చేశారు. హిందుత్వవాదులు అందరూ మైకులు తీసుకొని చెలరేగిపోయి ఆయన గురించి మాట్లాడారు. నిజానికి ఆయన ఆర్టికల్ 370 పెట్టినప్పుడు, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దప్పుడు ఆయన సపోర్ట్ చేశాడు మోడీని. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఆయనేమి పెద్ద ఇది కాదు, ఆయనేమి విప్లవకారుడు కాదు. ఆయన పరిధిలో కొన్ని సంస్కరణలు కోరుకునే వ్యక్తి. ఆయన అవగాహనకు సంబంధించి అనేక పరిమితులు ఉన్నాయి. అయినప్పటికీ ఒక కామన్ కాజ్ కోసం ఆయన రియాక్ట్ అయ్యి 20 రోజులు కూర్చున్నాడు. మీరు స్పందించి మాట్లాడలేదు అనే ఒక నెగిటివిటీని దాని నుంచి బయటపడటం కోసం ఆయన మీద దాడి చేస్తే ఎలాగా? ఆయన ఇది అని చెప్పి ఆయన క్యారెక్టర్ ఆయన అది చేశాడు, ఆయన వేర్పాటువాది, ఆయన చైనాతో లింక్స్ ఉన్నాయి, లేకపోతే పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, ఈ గోలంతా ఎందుకు చేస్తున్నారు? ఏమీ లేవు ఆయనకి. డిఫేమ్ చేయటం కోసమే. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రతి వాళ్ళ మీద దాడి, వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళ మీద దాడి, రోజుకొక వీడియో. ఎందుకు వచ్చిన గోల? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఈ ప్రాపగాండా ఏమిటి? కాబట్టి ఇంతకాలం దుర్మార్గంగా వ్యవహరించి కనీసం దీని మీద ఒక డైలాగ్కి వెళ్ళారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నీట్ పరీక్షలకి హాజరై దెబ్బతిన్నటువంటి చాలామంది విద్యార్థులు డిప్రెషన్లో ఉన్నారు ఇప్పటికీ స్టిల్. వాళ్ళని ఆ డిప్రెషన్లో నుంచి బయటకు తీసుకురావడానికి ఈ ఆందోళన శిబిరాల దగ్గరికి తల్లిదండ్రులు తీసుకొస్తున్నారు. మీకోసం బాధపడుతున్న ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ, చూడండి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మీరు ఇన్స్పైర్ అవ్వండి. చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు, తీసుకొచ్చి అక్కడ చూపిస్తున్నారు. హైదరాబాద్ శిబిరం దగ్గరికి కూడా వచ్చారు. ఆంధ్ర ప్రాంతం, విజయవాడ, మచిలీపట్నం ఆ ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వచ్చి, ఇదిగో మీరు ఇక్కడ డిప్రెస్ అవ్వకండి, ఏదో పని చేయొచ్చు, మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ చూడండి ఎంతమంది మాట్లాడుతున్నారో మీకు జరిగిన ఇబ్బంది గురించి అని చూపించి తీసుకెళ్లారు. ఈ సెన్స్ ఉండాలి కదా కనీసం. అది లేకుండా ఆయన ఏదో ఒక కామన్ కాజ్ కోసం వాళ్ళు ఏదో కూర్చున్నారు. వాళ్ళ ఇంటిగ్రిటీని రోడ్డు మీద పెట్టే ప్రయత్నం ఏంటి? కాక్రోచ్ వాళ్ళకి వేరే ఏదో ఉందని. ఇప్పుడు వాళ్ళ బలం ఏంటి? అధికార పార్టీకి ఉన్న బలం, పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇండియా కూటమి నుంచి కానీ దీని మీద క్వశ్చన్ రాదు అనేటువంటి ఒక ధైర్యం ఉంది వాళ్ళకి. ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ దీని మీద ఒక ప్రకటన చేయలేదు ఇప్పటిదాకా. అవును సార్, ప్రకటన చేయలేదు, ఆ శిబిరం దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద పాజిటివ్గా ఉన్నట్టు కనబడలేదు. రీజన్ ఏమై ఉంటుంది సార్? అంటే రాహుల్ గాంధీ వెళ్ళకపోవడానికి అంటే ఆయన ఓపెన్గానే వాళ్ళ పార్టీ నుంచి ఒక మాట బయటకు వచ్చింది, వీళ్ళు కూడా ఎక్కడో హిందుత్వ లింక్స్ ఉన్నాయి అన్నట్టుగా ఏదో మాట్లాడారు. సరే ఉన్నాయే అనుకుందాం, అక్కడ ఉన్నదంతా లెఫ్ట్ బ్యాచే ఉంది. ఆ మాట ఎలా పుట్టిందో తెలియదు, అయినప్పటికీ ఉందే అనుకుందాం. పోనీ సిసోడియా కూడా వెళ్ళినట్టున్నాడు సార్. సిసోడియా వెళ్ళాడు, ఆయన కేజ్రీవాల్ వెళ్ళాడు కదా స్వయంగా. అవును సార్, ఆయన వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్ళారు. అక్కడ ఉన్నదంతా లెఫ్ట్ పార్టీలకు చెందిన విద్యార్థి దళాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈ టెంట్ మొదలైన దగ్గర నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తోంది కార్యక్రమం అంతా. కాబట్టి వీళ్ళు అసలు ఇవేవీ కాదు, నిజంగానే అతను దుర్మార్గుడే అనుకుందాం. అయినప్పటికీ ఒక కామన్ కాజ్ కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తిని రిజిగ్నేషన్ అడుగుతూ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు ఒక ప్రతిపక్షంగా మీరు వెళ్ళి కనీసం వారితో మాట్లాడాలి కదా. మాట్లాడి అయ్యా మీ గొడవ ఏమిటి అని చెప్పి మీరు బహిరంగంగా మీకున్న అభిప్రాయం చెప్పండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ప్రతిపక్షంగా మీ వైపు చూస్తుంది కదా దేశం. మాట్లాడకపోవడం కాంగ్రెస్ పార్టీ తప్పే, మాట్లాడలేదు వాళ్ళు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఎన్డీఏ కూటమి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏం పర్లేదు, దీని వెనకాల మనం ఏం చేసినా మాట్లాడేవాడు లేడు ఆన్ ఫ్లోర్ అనే దీన్ని గ్రాంటెడ్గా తీసుకుని బిహేవ్ చేస్తున్నారు. అదే ఈ రోజున వాళ్ళు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నం చేసినప్పుడు దాడి చేయడానికి కూడా దోహదపడింది. అదే ఆ ధైర్యం ఇచ్చింది వాళ్ళకి. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని నిన్నే చెప్పాడు ఆయన.
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి. చెప్పినప్పటికీ వీళ్ళు కదిలారు, వచ్చారు, తన్నులు తిన్నారు. అయినప్పటికీ మేము పోరాటం చేస్తాము, అతను రెసిగ్నేషన్ చేసే వరకు ఇది ఆపే ప్రసక్తి లేదు అని మాట్లాడారు. చాలా ఎమోషనల్ గా మారింది ఢిల్లీ వాతావరణం. ఈ ఎమోషన్ తాలూకా సెగ తగిలింది వాళ్ళకి. తగిలిన తర్వాతే వాళ్ళని పిలిచి ఆ పేపర్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సెగ తగిలే ధర్మేంద్ర ప్రధాన్ ఇంకొక అంటే నడ్డాతో కాదు ఇతర మంత్రులతో కలిశాడు. గోయల్తోనూ వీళ్ళతోనూ కలిసి మాట్లాడాడు ఏమిటి పరిస్థితి అని. అంటే నెమ్మదిగా కదలిక మొదలైంది. ఇప్పుడు దీన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మార్చగలిగితే, అంటే ప్రతి చోట విద్యార్థి సంఘాలు దీన్ని అందిపుచ్చుకుని ప్రతి గ్రామంలోనూ టెంట్ వేసి ఆ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆందోళనకు మద్దతుగా మేము నిలబడుతున్నాం, వాళ్ళ మీద జరిగిన దాడిని నిరసిస్తున్నాం, వాళ్ళని బదనాం చేయటానికి జరుగుతున్న ప్రయత్నాలను నిరసిస్తున్నాం, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వాళ్ళకి వ్యతిరేకంగా మేము కూర్చుంటున్నాం అని ఒక క్లియర్ స్టాండ్ ప్రకటించి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి వార్డులోనూ ఎక్కడ వీలైతే అక్కడ టెంట్లు వేసేసి కూర్చుంటే ఇది ఒక దేశవ్యాప్త ఉద్యమం. విద్యార్థి సంఘాలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని. అంటే ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి నిజానికి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. పీపీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కాలేజీలని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పచెప్పేసే కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. అంటే మరింత సమర్థవంతంగా కళాశాలలను నిర్వహించడానికి మనం ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాం, కార్పొరేట్ల భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నాడు ఆయన. కానీ వాళ్ళ చేతుల్లోకి కాలేజీలు వెళ్ళిపోయిన తర్వాత దాని స్వరూపం ఎలా మారుతుందో మనకు తెలుసు. కాబట్టి అది పిల్లలకు అందదిక. కాకపోతే ఏం చేస్తారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక ఆయుధం ఉంది వాళ్ళ దగ్గర. మేము అర్హులైన వాళ్ళకి ఫీజు కట్టలేని వాళ్ళకి మేము కడతాం, మిగిలిన వాళ్ళు భారీగా కట్టండి, అందరికీ ఉచిత విద్య చెప్తామని కదా మీరు పన్నులు వసూలు చేస్తోంది. ఆ పన్నులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇప్పుడు మనం కట్టే ఇంటి ట్యాక్స్లో లైబ్రరీ సెస్ ఉంటుంది. అవును సార్. మన జీవితంలో ఈ మధ్యకాలంలో ఎవరైనా లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం చూసారా? లేదు. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడాడు? 27,000 స్కూళ్ళు తీసేస్తాను తెలంగాణలో అన్నాడు. అసలు గ్రామాల్లో లైబ్రరీ అనేది కనిపించదు సార్ చాలా గ్రామాలు. అవును, గ్రామాల్లో లైబ్రరీస్ ఉండవు, స్కూళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు 27,000 స్కూళ్ళు తీసేస్తాను. కారణం ఏంటంటే వీళ్ళు పెర్ఫామ్ చేయట్లేదు అని. కార్పొరేట్ స్కూళ్ళు 1, 1, 2, 2, 3, 3 అని అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు కదా, అవి చూసి అట్రాక్ట్ అవుతున్నాడు. అలాంటి నెంబర్లు మన దగ్గర పలకట్లేదు ఏమిటి అని. ఆ పలికించడానికి ఏం చేయాలో ఆలోచించాలి నువ్వు నిపుణులతో కలిసి. మీరు పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి తీసేస్తాను. ఆ 10 గ్రామాలు 20 గ్రామాలకు కలిపి వెహికల్స్ పెట్టి ఒక కార్పొరేట్ స్కూల్కి తోసేద్దాం వీళ్ళందరినీ. కావాలంటే వీళ్ళకి ఫీజులు మనం కడదాం. ఫీజులు కట్టి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. అంటే బలవంతంగా వీళ్ళ దగ్గర పన్నులు వసూలు చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి కార్పొరేట్లకు కట్టి అక్కడ చదువుకోండి మీరని చెప్తున్నారు. కేవలం మీరు ఫీజులు కట్టి అక్కడ తోస్తే పని అయిపోదు. వాళ్ళు రోజువారీ బోల్డ్ ఖర్చులు చెప్తారు, రోజుకో 1000 రూపాయలు ఖర్చు చెప్తారు ప్రాజెక్ట్ వర్క్ అనే పేరుతో. ఆ డబ్బులు ఎవడివ్వాలి? ఇలాంటి నానా గోళ ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టంతోనే వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివేవి అడగట్లేదు ఇంకా వాళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ పోటీ పరీక్షల వరకు, అది కూడా నీట్ వర్కే మాత్రమే పరిమితమై ఉన్నారు. నిజానికి ఈ పేపర్ లీకేజీలు అనేది భారతదేశంలో మొదలైంది కార్పొరేట్ విద్యా విధానం మొదలయ్యాకే. దీనికి కారణం అధికారుల్ని కొనుగోలు చేసి వాళ్లే పేపర్లు లీక్ చేస్తున్నారు. దీని వెనకాల కార్పొరేట్ విద్యా సంస్థల ప్రమేయం ఖచ్చితంగా ఉంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఏ రోజున ఆ కోణంలో ప్రోబ్ జరిగిన పాపాన్ని పోలేదు మనం. కనుక విద్యా వ్యవస్థలో అనేక అవకతవకలకి, విద్యార్థుల ఆత్మహత్యలకి కారణం కార్పొరేట్ విద్య. డిప్రెషన్కి గురి చేస్తున్నారు విద్యార్థుల్ని. స్కూళ్లలో, కాలేజీలలో ఒత్తిడికి గురి చేస్తున్నారు. అక్కడ రకరకాల పోలికలు వచ్చేస్తాయి. పోలికలు తీసుకొచ్చి వాడు అది కొన్నాడు, నువ్వు ఇది కొనలేదు, వాడు ఆ ల్యాప్టాప్ కొంటే నువ్వు ఈ ల్యాప్టాప్ కొంటావా అని చెప్పేసి పోలికలు తీసుకొచ్చి డిప్రెషన్లోకి నెట్టేసి పేరెంట్స్ ఇవ్వలేక వాళ్ళు ఒత్తిడికి గురై, పిల్లలు ఒత్తిడికి గురై, వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని ఇంత దారుణాలు చేస్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని మార్చమని నిజానికి దేశవ్యాప్త ఆందోళన జరగవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే ఉండవలను, ప్రైవేటు స్కూళ్ళు అనుమతించొద్దు. మేం కడుతున్నటువంటి పన్నులకి మాకు ఉచిత విద్య చెప్పి తీరాలి మీరు
ఎస్. విద్య వైద్యం ఈ రెండింటినీ ప్రైవేట్ సెక్టార్కి అప్పచెప్పద్దు అని ఒక యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు జనం బతికారు. ఎస్ సార్. 95కు ముందు ఈ దేశంలో విద్యా వ్యవస్థ పబ్లిక్ సెక్టార్లో ఉన్న రోజుల్లో కూడా కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ మంచి ర్యాంకులే సాధించాంగా మనం. అంతర్జాతీయ సమాజంలో వెలుగులు వెలిగినటువంటి వాళ్ళందరూ అక్కడ చదువుకున్న వాళ్ళేగా, ప్రైవేటు స్కూళ్ళల్లో కాదుగా వాళ్ళు చదువుకుంది. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే అద్భుతమైన స్కాలర్స్ని మనం ప్రపంచానికి అందించాం కదా. 70-80 దశకంలో అమెరికా వెళ్ళి ఉద్ధరించిన వాళ్ళందరూ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళే కదా. అవును సార్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ లెవెల్లో వెలిగిన వాళ్ళని చూపించగలరా మీరు కాన్షియస్గా? కష్టమే సార్. కాబట్టి ప్రభుత్వ విద్యకి ప్రైవేటు విద్యకి ఉన్నటువంటి వ్యత్యాసం అక్కడే అర్థమవుతోంది కదా. దీని మీద విద్యా వ్యవస్థ సంస్కరణల మీద ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించడానికి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థి సంఘాలన్నీ రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. పర్టికులర్గా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ చేయబట్టినటువంటి ఇప్పుడు అభిజిత్ కూర్చున్నాడు నిరాహార దీక్షకి. కూర్చున్న సందర్భంగా వీళ్ళ చిన్న డిమాండ్ నైతిక బాధ్యత స్వీకరించి ఆయన రిజైన్ చేస్తే క్లోజ్ అది. కానీ అక్కడితో సరిపోదు. టోటల్గా విద్యా వ్యవస్థలో జరగవలసినటువంటి సంస్కరణలు ప్రక్షాళన కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో తయారు చేసి జనాలతో ఓట్లు వేయించి దానికి విస్తృతంగా సంతకాలు సేకరించి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి జనాలతో మాట్లాడించి ఈ ప్రెజర్ తగిలించాలి వాళ్ళకి. సార్ ఇది అంటే సిజేపీ పార్టీ పెడుతున్నటువంటి ప్రెజర్ని తట్టుకోలేక ప్రభుత్వం ఏమైనా వెనక్కి తగ్గితే ముందు ఇంకా వేరే అన్యాయాల మీద కూడా ప్రశ్నిస్తారు అని మన ప్రభుత్వం ఆలోచిస్తుందా, భయపడుతుంది అనుకోవచ్చు? అదే వాళ్ళ ఆలోచన. అంటే ఇక్కడ అలౌ చేస్తే మిగిలింది చాలా గోల అవుతుంది, అది మనం చేయకూడదు, అందుకని వీళ్ళని చంపేయాలి. ఆ చంపేసే ప్రోగ్రామే క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రామ్. డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు. ఇది డబ్బులు ఇచ్చి లోకల్ ప్రతి లాంగ్వేజ్లో ఉన్నటువంటి యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి చెలరేగిపోయి మాట్లాడండి, నోటికి వచ్చింది మాట్లాడండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ పెయిడ్ గ్రూపులు ఈ మాఫియా అంతా కూడా మేల్కొని లేచి దాడులు మొదలు పెట్టేస్తారు ప్రతి ఒక్కళ్ళ మీద. ఇప్పుడు ఎవరైనా గనక అంటే ఈ జరుగుతున్న వ్యవస్థని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాల గురించి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరి క్యారెక్టర్లని అసాసిన్ చేసేయమని ఈ గ్యాంగ్స్కి సర్క్యులర్స్ వచ్చేస్తున్నాయి. ఆ వచ్చేసిన సర్క్యులర్స్ ఆధారంగా ప్రతి ఒక్కళ్ళ మీద దాడి చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో పేర్లు పెట్టే దాడులు చేస్తున్నారు. ఇంతకుముందు కొంచెం మొహమాట పడేవాడు, ఇప్పుడు అది లేదు. ఒరే ముసుగు నక్సలైటు ఈ లెవెల్కి వచ్చేసారు. వచ్చేసి దాడులు చేసేస్తున్నారు తెగబడిపోయి. ఇంత దాడులు చేసినా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఒక ఫైట్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చింది, ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు. అంటే అసలు విద్యార్థి లోకం కదులుతుందా కదలదా అన్న పరిస్థితి నుంచి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ వచ్చిన తర్వాత కొంత కదలిక కనిపించింది ప్రభుత్వంలో కాదండి, విద్యార్థి లోకం. విద్యార్థి లోకం రోడ్డు మీదకి రావడం సాధ్యమా అసాధ్యమా అని చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకప్పుడు ప్రతిదానికి విద్యార్థులే రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు. 95 నుంచి 2000 మధ్య నుంచి ఆ చైతన్యం తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ యువత రోడ్ల మీదకి రావడం చూస్తున్నాం, విద్యార్థి లోకం. కాబట్టి ఈ మూడ్ని ఈ మూమెంట్ని ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రతి విద్యార్థి సంఘము ఇప్పుడు అక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ విద్యార్థి సంఘాలకి ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ శాఖలు ఉన్నాయి కనుక దానికి మద్దతుగా ప్రతి చోట టెంట్లు వెలవాలి. వెలిసిన తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద డిస్కషన్స్ పెట్టండి ఆ టెంట్స్లో. నిరాహార దీక్ష శిబిరం ఒకటే కాకుండా ఆ నిరాహార దీక్ష చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ ముందు. ఆ వెనక ప్లేస్లో కూర్చోబెట్టి పేరెంట్స్తో స్టూడెంట్స్తో భారతదేశము విద్యా వ్యవస్థ జరుగుతున్నటువంటి దారుణాలు దాని మీద ఎక్కడికక్కడ సెమినార్లు పెట్టి సంతకాల సేకరణ మొదలు పెట్టండి. ఒక ప్యారలల్ మూమెంట్ మొదలవుతుంది. అప్పుడు ప్రెజర్ తగులుతుంది. ముందు ఈ దేశంలో విద్యా వ్యవస్థని ప్రైవేటు రంగం నుంచి విముక్తి చేసి పబ్లిక్ ఏరియాలోకి తీసుకురావాలి. దాని తర్వాత దీనికి ప్యారలల్గా వైద్యాన్ని తీసుకురావాలి. లేకపోతే అసలు జబ్బు అంటే భయపడిపోయే పరిస్థితి వస్తుంది. మీకేదో హెల్త్ ఇష్యూ ఉందండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే గుండె ఆగిపోతుంది జనాలకి. అంత టెర్రరైజ్ కాకూడదు. వైద్యం పొందటం అనేది హక్కు, ప్రాథమిక హక్కు సార్. ఆ ప్రాథమిక హక్కుని చంపేస్తున్నారు వాళ్ళు. హాస్పిటల్ దగ్గరికి వెళితే నీకు ఇన్సూరెన్స్ ఉందా, ఆరోగ్యశ్రీ వర్తిస్తుందా,
ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వాలు కట్టకపోతే అది కుదరదు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అదే, తెలంగాణలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. కొన్ని హాస్పిటళ్ళకి పాత బకాయిలు రిలీజ్ చేయరాళ్ళు ఏ కారణం చేతో. కొన్ని కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్లు రీపే కావు, కాంపన్సేట్ కావు అవి. వాడు చేర్చుకోడు, వీడు చేర్చుకోడు పేషెంట్ని, వాడు స్టూడెంట్ని చేర్చుకోడు, వీడు పేషెంట్ని చేర్చుకోడు. ఇలా వాళ్ళ దగ్గర దేబిరించడం ఏంటి? మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎలాగూ. ఆ ఖర్చు పెట్టి కాలేజీలని హాస్పిటల్స్ని స్ట్రెంగ్థెన్ చేయండి, ప్రజలకు ఉచిత వైద్యం అందించండి, ఉచిత విద్య చెప్పండి. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి? జనాలు చదువు మీద వైద్యం మీద ఇదివరకు అలాగే జరిగింది కదా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునేవాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ సమర్థవంతంగా పనిచేసినప్పుడు 5 రూపాయల కంటే ఫీజు తీసుకోలేదే ఏ ప్రైవేట్ క్లినిక్స్లోను. ఇప్పుడు క్లినిక్స్ లేవు, గతంలో ఉండేవి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక చిన్న దుకాణం పెట్టుకుని జనాలకు వైద్యం చేసేవాడు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుని. టెస్టులు గోల లేదు, చూసి అంచనా కట్టేవాళ్ళు. ఇది ప్రాబ్లం, టెన్షన్ పడకుండా ఏదో మంది ఇచ్చేవాళ్ళు, తగ్గేది, ఉపశమనం ఉండేది. బతికారు జనాలు అలా కూడా, టెస్టులు లేకుండా. బాడీ టోటల్ హెల్త్ చెకప్లు 2000 కాదు 1500 లేదు 900, ఈ స్కీమ్స్ లేవు ఆ రోజున. అయినా బతికారు జనాలు. మీరు ఇవన్నీ చెప్పి భయపెడుతున్నారు జనాల్ని, టెర్రరైజ్ చేస్తున్నారు. మెడికల్ టెర్రరిజం అంటారు దీన్ని. అవును సార్. కాబట్టి వీటన్నిటికీ ఎక్స్పాండ్ కావాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ప్రస్తుతం ఒక లిమిటెడ్ ఒక ఇష్యూ తీసుకుంది, కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ అన్ని అంశాల మీద జనాలతో మాట్లాడటానికి ఒక వెసులుబాటు దొరికింది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని ఎక్కడికక్కడ దాన్ని టెంట్లేసి ఆ టెంట్లలోకి జనాల్ని సమీకరించి కూర్చోబెట్టి వాళ్ళని ఈ డిస్కషన్లోకి దింపి వాళ్ళ ద్వారా ప్రభుత్వం చేస్తున్న ఈ నిర్వాకంకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెయ్యాల్సి ఉంది అనేది మాట్లాడించడం మొదలు పెడితే ఖచ్చితంగా దారిలోకి వస్తుంది మొత్తం వ్యవస్థ. సార్, అట్లాగే సీజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ప్రొటెస్ట్ 20 days తర్వాత చలో పార్లమెంట్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ప్రభుత్వంలో కదలిక వచ్చి జేపీ నడ్డాని అయితే సీజేపీ పార్టీ లీడర్స్ కలిశారు సార్. సో వాళ్ళు పెట్టిన డిమాండ్స్ ఏంటి అంటే సోనం వాంగ్చుక్ని వెంటనే రిలీజ్ చేయాలి, అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, అట్లాగే నీట్ పేపర్ లీక్ అయి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరి కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి అని. ఈ డిమాండ్లకు ఏమన్నా ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ముందు అసలు ఆయన రిజైన్ చేయమనండి. వాంగ్చుక్ ఎలాగూ ఆయన ఆపేశాడు, చెప్పాడు, ప్రకటన వచ్చింది. తన ఆరోగ్యం మరి ఇబ్బందిగా ఉంది, ఆయన స్ట్రెస్లోకి వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. అది ఏం జరిగినా కానీ ఈ డిమాండ్లు మాత్రం పట్టించుకోవాలి. కనీసం ప్రధానమైన డిమాండ్ అయినా సాల్వ్ అవ్వాలి. ఆయన రిజైన్ చేయాలి, అలాగే ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. ఈ రెండూ జరగాలి. మధ్యలోది వాళ్ళు ఎంతవరకు చేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ పట్టించుకునే ప్రెజర్ రావాలంటే ఇది సరిపోదు. ఇప్పుడు జరిగిన కాదు, దేశవ్యాప్తంగా ప్రతి సెంటర్లోనూ జరగాలి. ప్రతి పల్లెలోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి నగరంలోనూ, ప్రతి డివిజన్లోనూ, ప్రతి వార్డులోనూ ఈ మంట మండించాలి. మండించడానికి తగ్గ నెట్వర్క్ ఉంది. లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళందరికీ ప్రతి చోట ఉంది వాళ్ళ వ్యవస్థ. కాబట్టి అందరూ కలిసి కూర్చుని ఒక పథకం ప్రకారం పెడితే ఈ కమలం నియంత్రించటం అనేది పెద్ద కష్టమేం కాదు. ఆ హోప్ ఇచ్చింది ఈ ఆందోళన, ఈ జంతర్ మంతర్ ఆందోళన ఆ హోప్ని ఇచ్చింది. కాబట్టి ఈ దివిటీని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళగలగాలి. సార్, అట్లాగే ఈ ఆందోళన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ అయితే అమిత్ షాతో కలిసినట్టయితే ఒక సమాచారం ఉంది సార్. అంటే ఏమైనా రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా మనం? చెప్పలేము, అంటే కదలిక మొదలైంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ప్రపంచానికి చెప్పలేదు ఇప్పటిదాకా. ధర్మేంద్ర ప్రధాన్ ఆయన్ని కలిశాడు, అమిత్ షాని కలిశాడు, ఆ తర్వాత గోయల్ని కలిశాడు, ఇంకా 2-3 డిస్కషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి, మచ్చ రాకుండా, మనం తప్పు చేసాం అనిపించకుండా ముందు ఈ జంతర్ మంతర్ గోళని ముగించాలి అనుకుంటున్నట్టున్నారు వాళ్ళు. ఈ జంతర్ మంతర్ గొడవని ముగించటం కోసం ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని అయితే వెలువరించేలా కనిపిస్తున్నారు. కానీ అన్ని డిమాండ్స్ సాల్వ్ అవ్వాలంటే దేశవ్యాప్త ఆందోళన జరగాలి. ఆ దిశగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఇక్కడితో వదిలేయకుండా విద్యా వ్యవస్థని
కార్పొరేటీకరణ నుంచి బయటకు తీసుకురావాలి. తీసుకురావటం కోసం ఒక చొరవ చూపించగలిగితే అది దేశానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎస్ ఎస్ అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు చేయాల్సినటువంటి పనులను సిజేపీ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా సార్? ప్రభుత్వంలో ఒక సెగనైతే పుట్టించారు కదా. అంటే సిజేపీ అనేది ఒక సింబల్, దాని వెనక జనం మొబిలైజ్ అయ్యారు. దీన్ని వినియోగించుకోవాలి. దేశంలో ఉన్న మిగిలిన పార్టీలు కూడా వాళ్ళకి అండగా నిలబడటం ద్వారా వాళ్ళల్లో ఏవైనా లోపాలు తప్పులు ఏదైనా జరిగితే దాన్ని కరెక్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని మీ ద్వారా జరగని పని ఒక యువకుడి ద్వారా జరిగింది. ఆ దీపాన్ని పెంచడానికి ఏం చేయాలో అది ఆలోచించండి. దాన్ని ఇంకొంచెం పెద్ద మంటగా చేసి ఆ వెలుగుని పంచండి నలుగురికి, వాళ్ళతో నిలబడండి. ఇప్పుడు చాలా మంది వెళ్ళి సంఘీభావం తెలియజేశారు. ప్రకాష్ రాజు గారు వెళ్ళాడు, తర్వాత నజీరుద్దీన్ షా మాట్లాడాడు వాళ్ళతో, తర్వాత ఇంకా సినిమా ఆర్టిస్టులు షబనాజ్ ఆజ్మీ గారు కూడా వెళ్ళారు. ఇలా నెమ్మదిగా ఈ కథలకి కనిపిస్తుంది. సమాజం కొత్తగా ఫీల్ అవుతోంది. అంటే 25 ఏళ్లుగా చూడని చైతన్యం ఇప్పుడు కనిపిస్తోంది. ఆ చైతన్యాన్ని బతికించుకోవడానికి ఏం చేయాలో పథక రచన చేయాలి. సో ఇది యాక్చువల్గా దాదాపు 20 రోజుల తర్వాత సిజేపీ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన ఈరోజు ఫైనల్గా చలో పార్లమెంట్ ఆందోళనకి వాళ్ళు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు, లాఠీచార్జ్ జరిగింది, టీయర్ గ్యాస్ కూడా వాళ్ళ మీద వదిలినట్టు కనిపించింది, చూసాం మనం. అట్లాగే ఫైనల్గా సిజేపీ లీడర్స్ని అయితే జేపీ నడ్డా గారు కలిశారు అండ్ వాళ్ళు కొన్ని డిమాండ్లు ఆయన ముందు పెట్టారు. దీంతో పాటు సార్ అయితే ముఖ్యంగా ఈ ఆందోళన అనేది దేశంలో ప్రతి రాష్ట్రంలో రావాలి, ప్రతి గ్రామంలో రావాలి, విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందేలా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అనేది సార్ చెప్తూ ఉన్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.